నారాయణ నారాయణి ఇద్దరు పద్మం పట్టుకుంటారు, ఆ పద్మం వినాయకుడు పట్టుకుంటాడు. అందుకని ఆ నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపూరం, ఆ మిగిలిన 3 చేతుల్లోనూ ఒక చేతిలో తామర పువ్వుని, ఒక చేతిలో బీజాలను, ఒక చేతిలో పాశాన్ని పట్టుకుని ఉంటాడు 4 చేతులతో. అలా శక్తి గణపతిగా దర్శనమిచ్చాడు దీక్షితుల వారికి. బీజాపూరం కలుష విదూరం, ఆయన పరబ్రహ్మతత్వమై ఏమి చెయ్యగలడు, ఆయనకి నమస్కరించిన వారి పాపములను తీసేస్తాడు. ఏమంటే నమస్కారం చేసినంత మాత్రం చేతనే పాపాలు తీసేస్తాడా అంటే నమస్కారం అంత తక్కువని మీరు అనుకోకండి. నేల మీద పడి నమస్కారం చేస్తాం, ప్రణిపాతం అంటారు, సాష్టాంగం ఉండదు. ఓ కర్ర కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా పడిపోతారు. పడిపోతే దాని అర్థం ఏమిటంటే, అయ్యా ఎంత కింద పడిపోవాలో జీవితంలో అంత కింద పడిపోయాను, ఇక ఇంతకన్నా కింద పడిపోవడానికి నాకు అవకాశం లేదు, అందుకు నాగే ఇక్కడైనా, అందుకుని ఇంత కింద పడ్డా. మీరు నిలబడిన వారు ఉదారులు, దయాస్వరూపులు, మీరు నన్ను పైకెత్తండి అని అడిగినట్టు విఘ్నేశ్వరుడి ముందు అలా పడిపోతే నేనున్నానురా అని పైకెత్తుతాడు. ఆ పైకెత్తడమే పాపాలు పోగొట్టడం, భక్తి పాశాలు వేసి దగ్గరికి లాక్కుంటాడు. కాబట్టి అంతటి దయ కలిగినటువంటి వాడని దీక్షితులు వారు కీర్తన చేశారు. అందుకనటు విష్ణుతత్వం, ఇటు శక్తితత్వం, ఇటు గణపతి తత్వం, అటు శివతత్వం మేళవింపబడినటువంటి ముద్ద మహానుభావుడు. అందుకే ఆయన కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం. భూతాకారం అంటే చాలామంది ఏదో పెద్ద భూతం యొక్క ఆకారంలో ఉంటాడా ఏమనుకుంటుంటారు, కాదు. భూతాకారం అన్న మాటకు అర్థం ఏంటంటే పంచభూతములు బయట ఉన్నాయి, పృథివీ ఆపస్ తేజోవాయు ఆకాశములు. ఈ 5టిలో నిజానికి ప్రాణములను నిలబెట్టేదిగా కీర్తింపబడేది ఏది అంటే ప్రాణవాయువు ఉండాలి, కానీ వెళ్ళిపోతున్న ప్రాణవాయువును కూడా వెనక్కి తీసుకొచ్చే శక్తి ఒక్కదానికే ఉంది, నీరు. వేదంలో నీటిని అందుకే అంత స్తోత్రం చేస్తారు. స్పృహ తప్పిపోతే నీరు ముఖం మీద చిలకరిస్తారు, చిలకరిస్తే వెంటనే ప్రాణవాయువు వెనక్కి వస్తుంది, స్పృహ వస్తుంది. మళ్ళీ కాసిన మంచినీళ్లు తాగండి అని మంచినీళ్లు పడతారు. లింగపురాణంలో వ్యాసుడు అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయుత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు. ఈ లోకాలన్నిటినీ బతికించడానికి పరమేశ్వరుడు నీటి రూపంలో ఉంటాడు అని. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. నీటి రూపంలో ఉండి పరమశివుడు లోకాలని నిలబెడతాడు. కేవలం తిని ప్రాణాలు నిలబెట్టుకోవడం కాదు, ఊర్ధ్వలోకాలలో స్థానం కావాలన్నా, మోక్షం కావాలన్నా వైదికమైన కర్మాచరణ ఉండాలి. కర్మ చెయ్యాలంటే ముందు కావలసినవి నీళ్లు. శౌచం కావాలి, స్నానం చేయాలి, నీళ్లు ఉండాలి. అసలు ఓ పూజ చెయ్యాలి, సంధ్యావందనం చేయాలి, కేశవాయి స్వాహ అనాలంటే నీళ్లు ఉండాలి, అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు ఉండాలి. నీళ్లు లేకపోతే ఏం చేస్తారు? నీళ్లు ఇక్కడికే కాదు, నీళ్లు ఊర్ధ్వలోకాలకి కూడా అవసరం. ఊర్ధ్వలోకాలు చేరుకోవడానికి సోపానం కూడా నీరే. అందుకే నీటి మీద అంత గొప్పగా చెప్తారు, ఆపో వాయదగం సర్వం, నీళ్లే సమస్తం అంది వేదం. అటువంటి నీటి స్వరూపంలో ఉంటాడు, దాన్ని పెద్ద భూతం అని పిలుస్తారు. ఆ నీరు లేకపోతే మిగిలిన ఉన్నాయికి ఉపయోగం లేదు. భూముండి నీరు లేకపోతే పంట ఎక్కడిది? భూముండి నీరు లేకపోతే ప్రాణులు ఎక్కడ నిలబడతాయి? వెనక్కి ఎక్కడి నుంచి వస్తుంది స్పృహ? కాబట్టి భూతాకారం అన్న మాటకు అర్థం ఏమిటంటే నీటి రూపంలో ఉన్నవాడు గణపతి. విఘ్నేశ్వరుడు నీటి రూపంలో ఉంటాడు. అందుకే నిమజ్జనం చివర నీటిలోకే, మళ్ళీ నీళ్లలోకే కలుపుతారు, ఇతర భూతాల్లో కలపడానికి వీల్లేదు. ఆయన తేజస్సు బ్రహ్మాండ రూపంలోకే మళ్ళీ వెళ్ళిపోయి భూమిని అనుగ్రహించాలి. అందుకే నిమజ్జనం నీటిలోకి వెళ్ళింది, దీక్షితుల వారు అక్కడ చెప్పారు. కాబట్టి భూతాకారం కలుష విదూరం భూతాకారం హరాది గురు గుహ తోషిత బింబం. తోషిత అంటే సంతోషం. హరాది పరమశివుడంతటి వాడు సంతోషిస్తాడు ఆయన్ని చూసి. పార్వతీదేవి, పరమశివుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు ఇంతమంది పొంగిపోవడానికి కారణం ఎవరంటే ఒక్క విఘ్నేశ్వరుడే. ఇంతమందిని సంతోష పెట్టగలిగిన ఒక మూర్తి నీకు చూడాలనుందా? ఒక్కడి దగ్గరికి వెళ్ళి గరికపోగు వేస్తే ఇంతమంది పొంగిపోయేవాడిని చూడాలనుందా? వాడే వీడు విఘ్నేశ్వరుడు. అందుకని హరాది గురు గుహ తోషిత బింబం. విఘ్నేశ్వరుడు అనలేదు. ఎంత గొప్ప మాట అండి! తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం. హంసధ్వని రాగంలో రాశారు. ఎక్కడ కనపడతాడు ఆయన? హంసధ్వనిలో కనపడతాడు. హంసధ్వని అంటే హకార సకారములంటే పురుష సూక్త శ్రీ సూక్తంలో సహస్రశీర్ష పురుష అని పురుష సూక్తం, హిరణ్యవర్ణాం హరిణీం అని శ్రీ సూక్తం. శ్రీ సూక్త పురుష సూక్తాలంటే సోహం సోహం సోహం. మరాళి మందగమన, ఊపిరిని నియంత్రించి
ఊపిరిని మెల్లగా తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ ధ్యానంలో దర్శనం అయ్యేవాడు. అందుకని హంసధ్వనిలో పాడారు ముత్తుస్వామి దీక్షితుల వరదాన్ని. హంసధ్వని భూషిత హేరంభం వాతాపి గణపతిం భజేహం అన్నారు. అటువంటి తత్వం ఉన్నవాడు కాబట్టి జననీ సర్వమంగళ. ఈశ్వరుడు దయామయుడు. ఆయన యొక్క ప్రతి చేష్టితమునందు కూడా దయ వ్యక్తమవుతూ ఉంటుంది. అపారమైనటువంటి కారుణ్యమూర్తి. ఆయన చెయ్యగలిగినటువంటి ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడు ఉండడు. అందుకే అసలు ప్రారంభమే శ్రీకాంతో మాతులో యస్య, శ్రీకారంతో మొదలుపెట్టి విష్ణువు శ్రీ సహితుడు అని, లోకోపకారం చేయడానికి దక్షుడు అని నిరూపిస్తూ అదే పోలికున్నవాడు మేనల్లుడు. జననీ సర్వమంగళ. అమ్మ అయినటువంటి పార్వతీదేవి ఎల్లప్పుడూ లోకములకు ఉపకారం చేసేటటువంటి స్వభావమున్న తల్లి. ఇక అటువంటి తల్లి ఏ ఆయుధాలు పట్టుకుంటుందో అవే ఆయుధాలని వినాయకుడు కూడా పట్టుకుంటాడని, అమ్మవారు ఆ ఆయుధాలు పట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని లోకం మీద వర్షిస్తుందో అదే అనుగ్రహాన్ని వినాయకుడు కూడా వర్షిస్తాడని నిన్నటి రోజున నేను ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలో చెప్పబడినటువంటి ఆయుధ వివరణని ఆధారం చేసుకుని మీతో ప్రస్తావించడం జరిగింది. మీరు ఒక విషయం కొద్దిగా గమనిస్తే మీకు ఒక పోకడ ద్యోతకం అవుతుంది. ఎక్కడ చూడండి 4 చేతులతో ఉంటారు సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతా స్వరూపాలు. ఎందుకు అందరూ 4 చేతులతో ఉండడం, 2 చేతులతో ఉండేటటువంటి రూపాలు తక్కువగా ఉంటాయి? సాధారణంగా చతుర్భుజం అని 4 చేతులతో ఉంటారు. 4 చేతులు ఉండడం నాగయజ్ఞోపవీతం. ఈ 2 అందరికీ సామాన్యంగా ఉంటాయి, మినహాయింపు ఉండదు. లేదా కనీసం నాగాభరణం ధరిస్తారు. ఎందుచేత అంటే దానికి ఒక్కటే కారణం. అందరూ కూడా అన్ని దేవతా స్వరూపాలు ఇదే పోలికని కలిగి ఉండడం వెనక కేవలం వాళ్ళు ఏదో ఒక ఆభరణాన్ని ధరించారనేటటువంటి విశేషాన్ని స్వీకరించకూడదు. దానిలో ఒక తత్వాన్ని ఆవిష్కరిస్తారు. 4 భుజములు ఉన్నాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు మనందరం పొందవలసినటువంటివి 4. ధర్మ అర్థ కామ మోక్షములు. ఇందులో సాధన చెయ్యడానికి ఉన్నవి 3. 4వది ఇక సాధన చేసేది కాదు. అది 3 యొక్క సాధన ఫలితంగా అబ్బుతుంది. ధర్మబద్ధమైనటువంటి అర్థము, ధర్మబద్ధమైనటువంటి కామము. ఈ 2 వలన కలిగేటటువంటి ప్రయోజనము మోక్షము. డబ్బు సంపాదించేటప్పుడు ధార్మికంగా సంపాదించడం, ఖర్చు పెట్టేటప్పుడు ధార్మికంగా ఖర్చు పెట్టడం. ఒక కోరిక పుడితే ధార్మికమైన కోరికని కలిగి ఉండడం, ధార్మికంగా కోరికని తీర్చుకోవడం. ధర్మం అనేటటువంటి చట్రంలోకి ఇమిడిన జీవితం ఏది ఉంటుందో అది చిట్ట చివరికి మోక్షాన్నే పొందుతుంది. అసలు ధర్మం అన్న చట్రంలోకి ఇమడడమే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం. ఇన్ని శాస్త్రాలు చెప్పడం, ఇన్ని శాస్త్రాలు చదువుకోవడం ఎందుకు అంటే ధర్మమునందు అనురక్తి కలగడానికి. ఈ 4 నువ్వు పాటించవలసినవు సుమా. జీవితంలో ఈ 4 మరిచిపోయిన నాడు మనుష్య జన్మకి ప్రయోజనం ఉండదని చెప్పడానికి దేవతాస్వరూపాలు ఏవైనా కూడా 4 భుజములతో కూడుకున్నవై ఉంటాయి. అలా వినాయకుడు కూడా తల్లి అయినటువంటి జగదంబ ఎలా 4 భుజములతో ఉంటుందో ఆయన కూడా 4 భుజములతో ఉంటాడు. ఒక్కొక్కచో పట్టుకునేటటువంటి ఆయుధాలు మారచ్చు, లేదా పట్టుకునేటటువంటి ముద్రలు మారచ్చు. ఆ ముద్ర మారినంత చేత ఆ తత్వంలో పెద్ద తేడా ఏం రాదు. ఒక్కొక్క చోట వరద ముద్ర పడతాడు, ఒక్కొక్క చోట అభయముద్ర పడతాడు. అభయముద్ర పట్టాడు అంటే నీకెందుకయ్యా భయం, నేనున్నాను కదా, భయాన్ని విడనాడమని అర్థం. భయము అన్న మాట ఎంతకాలం ఉంటుంది అంటే 2వ వస్తువు ఉన్నంతకాలము ఉంటుంది. తాను పూర్ణుడు కానంతకాలము ఉంటుంది. తనకి లోటుంది అంటే భయం, తనకన్నా 2వది ఉంది అంటే భయం. అంటే విఘ్నేశ్వరుడి పాదములు పట్టుకున్న వాళ్ళకి ఏం లభిస్తుంది అంటే నాకిది కొరత ఉన్నది అన్న భావన పోతుంది. అందుకే మోదకాన్ని చేతిలో పట్టుకుంటాడు. మోదకహస్తం అని మహానుభావులు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు గణేశ భుజంగ స్తోత్రం అని చేశారు. ఆ గణేశ భుజంగ స్తోత్రాన్ని వారు ఎక్కడ చేశారు అంటే నిన్నటి రోజున నేను ప్రస్తావించిన గణపతి క్షేత్రాల్లో ఒకటైన తొండి గణపతి దగ్గర చేశారు ఆ గణేశ భుజంగ స్తోత్రం. ఆయన చేతిలో మోదకాన్ని పట్టుకుంటాడు.
గణపతికి హోమం చేస్తే మోదకాలతో చేసినటువంటి హోమం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఇప్పటికీ శృంగేరి పీఠానికి వెళ్ళి చూస్తే 1,00,000 మోదకాలతో కూడా గణపతికి హోమం చేస్తూ ఉంటారు. రాసుల కింద పోసి హోమం చేస్తారు. మోదకం పైన పిండి పదార్థం ఉండి లోపల పూర్ణం ఉంటుంది. పైకి నామరూపాత్మకంగా కనపడేటటువంటి ఈ జగత్తు జ్ఞానదృష్టి చేత చూసినప్పుడు ఆధారమైనటువంటి పరబ్రహ్మ తత్వము గోచరమైతే అది పూర్ణత్వానికి వెడుతుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమెరిగినటువంటి వాడు బ్రహ్మమే అవుచున్నాడు అని. ఆ అద్వైత సిద్ధాంతం యొక్క విశేషాన్ని ఆవిష్కరించడానికి 2 ఉంటే భయం తప్ప ఒక్కటి ఉన్నప్పుడు భయం లేదు. ఆ ఉన్నదొక్కటే, ఆ ఒక్క పరబ్రహ్మమే ఉన్నదన్న దాన్ని వేపుకి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు కనుక ఆయన వినాయకుడు, విశిష్టమైనటువంటి నాయకుడై ఉన్నాడు అని. అలాగే వరదముద్ర పడితే నేనివ్వలేనిదన్నది లేదు, ఇవ్వడం వల్ల నాకు వచ్చే కొరత లేదు అని చెప్పడానికి, నా పాదములు పట్టుకున్న వాళ్ళకి నేను ఏదైనా ఇవ్వగలనని నిరూపించడానికి వరదముద్ర పడతాడు. పట్టేటటువంటి ముద్రని బట్టి ఆయన తత్వం ప్రకాశిస్తుంది తప్ప యథార్థంగా గణపతి స్వరూపాన్ని భావన చేసినప్పుడు ఎప్పుడూ అది పరబ్రహ్మస్వరూపమే. అది చెయ్యలేనిది, అది ఇవ్వలేనిది ఏది ఉండదు. జనకః శంకరో దేవః, ఆయన యొక్క తండ్రి శంకరుడు. శివుడికి ఎన్నో నామాలున్నాయి. అన్ని నామాలు పక్కన పెట్టి ఈ శ్లోకంలో శంకర అన్న నామాన్ని తీసుకున్నారు. శం కరోతి ఇది శంకరః అని. శం అంటే శుభమును చేయువాడు, శంభు శంకర అని. శం భావయతీతి ఇది శంభు, శం కరోతి ఇది శంకరః. శుభములను చేస్తాడు కాబట్టి శంకరుడు, అసలు సుఖమన్న భావనను ఒక దాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన శంభు. ఈ సుఖము అన్న మాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తాడంటే, శివుడు లౌకికంగా ఇక్కడ ఉండవలసినటువంటి వస్తువుని మనకి సమకూర్చి ఆ వస్తువు వలన పొందవలసినటువంటి సుఖాన్ని పొందించగలిగిన వాడు ఆయనే. పారలౌకిక సుఖమైనటువంటి ఉత్తమ లోకముల యందు నివసించి దేవతాస్వరూపంగా ఉండగలిగినటువంటి పుణ్యకర్మలు చెయ్యడానికి కావలసినటువంటి సమర్థతని అనుగ్రహించగలిగినటువంటి వాడు ఆయనే. కాదు కష్టమే రాని సుఖమే రాని చెలించకుండా తాను సాక్షి మాత్రంగా ఉండగలిగినటువంటి వైరాగ్య సుఖాన్ని పొందగలిగిన స్థాయికి పెంచగలిగిన వాడు ఆయనే. ఆ వైరాగ్యము బాగా వంటపట్టినటువంటి కారణం చేత భగవంతుని యందు నిరతిశయమైన ప్రీతితో చేసినటువంటి కర్మల వలన అనుగ్రహించినటువంటి పరమశివుని యొక్క కృపారూపమైన జ్ఞానము వలన తిరిగి పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడేటటువంటి మోక్ష సుఖమును కటాక్షించగలిగిన వాడు కూడా ఆయనే. అందుకనే ఆ సుఖమన్న మాట ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది కాబట్టి ఆ శం సమస్త సుఖములకు కారణమైన వాడు కాబట్టి ఆయన్ని శంకరః, సుఖములను చేయువాడు, సుఖములనిచ్చువాడు అని పేరు. ఆయన యొక్క కుమారుడు అంటే వినాయకుడు కూడా ఇవ్వలేనిదన్నది లేదు. తండ్రికి ఎటువంటి పోలికో అటువంటి పోలిక, తల్లికి ఎటువంటి పోలికో ఆయనకు అటువంటి పోలిక, మేనమామకి ఎటువంటి పోలికో ఆయనకు అటువంటి పోలిక. అంటే వాళ్ళు ఏ మంగళాలు చేస్తూ ఉంటారో ఈయన కూడా అదే మంగళాలను చేస్తూ ఉంటాడు. పరమశివుడికి వినాయకుడికి, పరమశివుడికి సుబ్రహ్మణ్యుడికి వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం బహు చమత్కారంగా ఉంటుంది. అమ్మవారికి బిడ్డలకి ఉండే అనుబంధం ఇంకా చమత్కారంగా ఉంటుంది. మూకశంకరులని మహానుభావులు, ఆయన మూకపంచశతిలో ఒక మాట అంటారు, హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభవం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణ వైదధ్యముత్తాలయ అన్నారు. ఆయన కామాక్షి అమ్మవారి గురించి స్తోత్రం చేస్తూ ఒక్క అమ్మవారి విషయంలో, బిడ్డల విషయంలో ఉండే అనుబంధంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఏ తల్లి అయినా సరే తన బిడ్డలకి ఎంతో కొంత ఉపకారం చేస్తుంది. వాళ్ళకి ఏదో ఒకటి తాను చెయ్యవలసిన అవసరం ఉంటుంది. ఒక్క పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు విషయంలో ఆవిడ వాళ్ళ కొరకు చెయ్యవలసిందన్నది లేకుండా పోయింది. ఎందుకంటే తమంతో తాముగా బిడ్డలంత గొప్పవాళ్ళు, అంత శక్తివంతులు. అందుకని వాళ్ళిద్దరి విషయంలో ఆవిడ శక్తి ఉపయోగించక్కర్లేదు. భర్త మహానుభావుడు మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్, కాముణ్ణి కాల్చినటువంటి వాడు అమ్మవారిని చూసేటప్పటికి పొంగిపోతాడు.
కాబట్టి భర్త అంత గొప్పవాడు, ఆయన గురించి ఆవిడ శక్తి ఉపయోగించక్కర్లేదు. మరి అమ్మ నువ్వు ఆదిశక్తివి, ఈ శక్తి అంతా ఏం చేస్తావు, ఎవరి కోసం ఉపయోగిస్తావు అంటే ఆనంబ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఒక్కసారి ఆ కామాక్షి పరదేవతని జ్ఞాపకం చేసుకుని 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించిన వాడెవరున్నాడో అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడా, నా దగ్గరుండిపోయిన శక్తి ఉపయోగించి వాడిని ఉద్ధరిద్దామని అమ్మవారు చూస్తూ ఉంటుందిట. లోకంలో ఉండే తల్లి బిడ్డలకి అమ్మవారికి బిడ్డలకి ఉండేటటువంటి వ్యత్యాసం అటువంటిది అంటారు మూకశంకరులు. వినాయకుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ పరమశివుణ్ణే ఆయన విశేషంగా అనుగ్రహించాడు. ఒక్కొక్క సందర్భంలో ఆయన ఎంతటి గొప్పవాడో లోకానికి నిరూపణం చెయ్యాలనుకుంటుంటాడు పరమశివుడు. అంతేకాని ఆయనదేదో ఆయన పొరపాటు చేశాడని మనం భావన చెయ్యకూడదు. అచ్చెరుపెక్కమ్మని ఇప్పటికీ ఒక క్షేత్రం, తమిళనాడు వెడితే తిండివనము చెంగల్పట్టు అని 2 ఊళ్ళు. ఆ తిండివనము చెంగల్పట్టు మధ్యలో ఉంటుంది అచెరుపక్కమ్మని. ఆ అచెరుపెక్కమ్మ అనేటటువంటి క్షేత్రంలో ఒక విశేషం జరిగింది. పరమశివుడు త్రిపురాసుర సంహారం చేయడం కోసమని ఈ భూమినంతటినీ రథంగా చేసుకుని బయలుదేరాడు. బయలుదేరి వెడుతుంటే ఆ అచిరుపెక్కం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రథం యొక్క విరుసు కొద్దిగా బేటిచ్చి ఆగిపోయింది. రథం ఎందుకు ఆగిపోయిందని దివ్య దృష్టితో ఆలోచించాడు. ఎంత నా కుమారుడైనా పెద్ద కార్యం మీద బయలుదేరుతున్నప్పుడు ఆదౌ పూజ్యో గణాధిప, ఆయన పూజ చెయ్యకుండా బయలుదేరాను, అందుకు రథం విరిగింది. అంటే తండ్రి పూజ చేయకపోతే తండ్రికి కష్టం కలిగించేవాడనా? కాదు. అసలు తండ్రే లోకానికి ఒక మర్యాద నేర్పాలని ఇలా జరిగేటట్టుగా విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించాడని అమ్మాయిని చేయవలసి ఉంటుంది. అప్పుడు పరమశివుడు రథంలోంచి దిగి ఆ అచిరుపెక్కంలో వినాయకుడిని పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత రథం కదిలి వెళ్ళిపోయింది. చమత్కారం ఏమిటంటే అదే శంకరుడు శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆ శంకరాచార్యుల వారి విగ్రహాన్ని తయారు చేయించింది ఒకసారి కామకోటి మఠం. దక్షిణాన రామేశ్వరంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి అని సంకల్పం. అప్పుడు మహాస్వామి వారి శరీరంతో ఉన్నారు. ఆ శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ఒక వాహనం మీద ఎక్కించి, ఇప్పుడు బాగా అర్థం అవ్వాలంటే ఒక వ్యాన్లో ఎక్కించి రామేశ్వరం పంపిస్తున్నారు. ఖచ్చితంగా అచెరుపెక్కం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ వాహనం యొక్క ఇరుసు బేటిచ్చింది, మళ్ళీ ఆగిపోయింది. పరమాచార్య స్వామి వారికి కబురెళ్ళింది. మహాస్వామి వారు ఒక్కసారి అంతర్ముఖులై చూసి పరమశివుడు బయలుదేరితే ఆయన రథానికి ఇరుసు బేట ఇచ్చినటువంటి క్షేత్రం, మళ్ళీ ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చి రామేశ్వరం బయలుదేరితే మళ్ళీ అక్కడే బేటిచ్చింది. 108 కొబ్బరికాయలు కొట్టండి రథం బయలుదేరుతుందన్నారు. 108 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత రథం ఆగకుండా రామేశ్వరం వెళ్ళిపోయింది. ఇప్పటికీ అచెరుపెక్కం క్షేత్రాన్ని అంత విశేషంగా దర్శిస్తారు. వినాయక వైభవం అంటే అసలు లోకంలో ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆయనే ప్రకటనం చేస్తూ ఉంటాడు. మనకి కాణిపాకం క్షేత్రంలో, బిక్కవోలు క్షేత్రంలో విఘ్నేశ్వరుడి యొక్క వైభవం ఎంత గొప్పదో ఆయన ప్రకటనం చేశాడు. అలాగే షేన్పెక్కమ్మని మీరు చాలామంది చూసి ఉంటుంటారు. ఆ క్షేత్రాన్ని చిత్తూరుకి వెల్లూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడ ఒకానొకప్పుడు మహారాష్ట్రలో మరాఠా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఒక మంత్రి తుక్కోజీ అనేవారు. ఆయన ఒక రథం మీద వెళ్ళిపోతున్నాడు. గుర్రాలు పూంచినటువంటి రథం మీద రాత్రి వేళ మహారాష్ట్ర దిశగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆయన యొక్క రథానికి ఏదో చక్రాలకి తగిలినట్లుగా అనిపించి ఇరుసు విరిగిపోయింది. ఆయన రథంలోంచి కిందకి దిగి చీకట్లో దీపాలు పెట్టి చూశాడు. రథచక్రాలంతా నెత్తురు చిమ్మేయి, కిందంతా రక్తం మడుగు కట్టింది, ఏమీ కనపడలేదు. ఆయన భయపడి ఇంత నెత్తురు వచ్చింది, ఏం తగిలిందో తెలియట్లేదని, ఎలాగో రథానికి ఇరుసు విరిగిపోయింది కదా అని అక్కడే రాత్రి పడుకుంటూ వినాయకుడికి నమస్కారం చేసి పడుకున్నాడు. రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఏకాదశ రుద్రులు ఎలా ఉంటారో అలాగే 11 మంది వినాయకులుగా నేనే ఈ క్షేత్రంలో ఉన్నాను. ఇక్కడ నేను మూలాధార క్షేత్రమునందు ఉంటాను కాబట్టి, పృథివీతత్వమునందు ఉండేవాణ్ణి కాబట్టి ఈ భూమి లోపల ఉన్నాను. నీ రథచక్రం నడుస్తున్నప్పుడు నా తల మీద దెబ్బ తగిలి నెత్తురు పైకి చిమ్మింది. ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యవలసింది అని కల్లో కనపడి చెప్పాడు. అప్పుడు మరునాడు జాగ్రత్తగా మట్టి తీసి చూస్తే
11 వినాయకమూర్తులు స్వయంభూమూర్తులు కనబడ్డాయి. ఇప్పటికీ మీరు వెళ్ళి ఆ దేవాలయంలో చూస్తే చుట్టూ తీగలా కట్టుంటాయి. దానికి యువతల వైపుకి నిలబడి మనం జరుగుతున్నటువంటి పూజని చాలా దగ్గరగా చూడొచ్చు. ఆ షేన్పెక్కన్ క్షేత్రంలో 11 మూర్తులుగా విఘ్నేశ్వరుడు వెలిసి ఉంటాడు. నేను చిత్తూరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు నా యందు చాలా అభిమానం కలిగిన వారు బాబుగారని, ఎలాగైనా నేను ఆ క్షేత్రం చూడాలంటే కారులో వెతుక్కుంటూ వెళ్ళాం. వెళ్ళి చూసి నేను తెల్లబోయాను, అబ్బా ఎలా చదివామో అలాగే ఉంది ఈ క్షేత్రంలో. ఇంకా చమత్కారం ఏమిటంటే ఆ క్షేత్రం మించి ప్రయాణం చెయ్యాలి. ఒకనకొకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు మహాస్వామి వారు ఆయన బయలుదేరినప్పుడు అనుకున్నారు, ఎలాగో షేన్పెక్కన్ క్షేత్రం మించి వెడతాను కాబట్టి వెళ్ళేటప్పుడు 108 కొబ్బరికాయలు కొట్టాలి అని అనుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.